టీడీపీలో ఓటమి భయం పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలే విజయం చేకూరుస్తాయి. విశాఖ పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్. ప్రజాదరణ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో ఉన్నాయని అర్థమవుతుందని, మళ్లీ జగన్మోహన్ రెడ్డి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. 59వ వార్డు కార్పొరేటర్ పురే పూర్ణ శ్రీ సురేష్, వార్డు అధ్యక్షులు రేవల్ల సత్యనారాయణ, విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు పీలా ఉమారాణి ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి వస్తేనే మా బతుకులు బాగుంటాయనే ఉద్దేశం ప్రజలందరిలో ఉందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతుందని తెలిపారు. ఎవరు ఎంత మైండ్ గేమ్ ఆడినా కార్యకర్తలు తమ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే ఈ 5 సంవత్సరాలు ఏమీ పట్టించుకోలేదని తెలిపారు. కనీసం విపత్కర పరిస్థితుల్లో కూడా పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. టీడీపీ నాయకులు డబ్బు ఓట్లను కొందాం అనుకుంటున్నారని, ఈసారి ఆ నాయకులకు ప్రజలే బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాల వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులలో ఓటమి భయం పట్టుకుందని, జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవడం తథ్యమని జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమానికి ముందుగా హిమాచల్ నగర్ నూకాంబిక అమ్మవారు ఆలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీనగర్, గణపతి నగర్, మూలాకాడ హౌసింగ్ కాలనీలలో ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాన రహదారులు జనసంద్రంగా మారాయి. ఆనంద్ కుమార్ కు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. పూలదండలు, హారతులతో దీవించారు. దారి పొడుగునా వైసీపీకి అనుకూల నినాదాలతో కార్యకర్తలు వైసీపీ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.